నా మనసు మీన మంగళవాడు బంగ కొట్టుకొని భార్య భర్తలు ప్రాణ వలపన వెళ్ళి వచ్చినారు. ఇంట్లో ఏం చేస్తానే నేను జలంలో జలకాలు ఆడుతున్నాను. అట్లాంటి ఏమన్నట్టే బట్రాయికి చేసి బాత్రూమ్ లో స్నానం చేస్తున్నా. కుక్కలు మంచి పుణ్యం ఉంటే రా దొర తిరిగి వెళ్ళిపోతున్నా అని వెన్నెలకు వచ్చినాయి వెన్నెలకు వచ్చినాయి అన్నారో మళ్ళీ పెద్దన్న నాకు ఒక్క వెయ్యి చెడే నగదాలి వెయ్యి చెడే నగదాలి సంధించిన వెయ్యి లేదు నగదాలి సారిగా లేదు నగదాలి నన్ను నాకు ఒక్క నగ నాడపోయింది నగదారిలో తెగపోయింది నగదారిలో చిన్న నాకొక్క సీర సీర తిండే నగదారిలో చిన్న వ్యక్తి సీర తిరిగిపోయింది పొట్టబడ్డది నగదారిలో అమ్మ దాసి నీ జడ ఎంత గంట పొడుగున్నది. చాలా చిన్నగా ఉన్నది జడ. చాలా చాలా పెద్ద పెరిగింది నీ జడ. ఈ జడకు ఏం నూనె వాడుతున్నావు అమ్మా? అశ్విని హెయిర్ ఆయిల్. అశ్విని హెయిర్ ఆయిల్ అంటే అయ్యో గ్యాస్ వాడలేదు. అబ్బో గ్యాస్ పెట్టుకొని పండుకుంటే మా ఆయన అచ్చులు ఇక లేస్తాడు కాదు. ఆయనే ఇగో నక్కడ కూర్చొని ఆ తెల్లబడిన ఆయనేనా? ఆయన మా శ్రీవారు మా హస్బెండ్. ఆయన మనం అన్నం తీరాక బియ్యం పోయిన పెట్టిన కాంతి కావాలి కూర్చుంటాడు కలవల్ల. ఆయన లేస్తాడు. ఆయన ఏమంటే పని అయింది కాదు. అగో ఆయన పేరు మొగిలి. ఆయన పేరు ఏం పేరే? ఆయన పేరు పవన్. నా పేరు ప్రవళిక అంటారు. సల్లగుండో అమ్మ దాసి. పెళ్ళైన ముందు బ్రాహ్మణేమి అరుగులు కాకపోతే పేరు మార్చిందట. ఏ పేరు మార్చిందమ్మా? ఆయన పేరు పట్టుకుట్టుల పర్వతాలు. నా పేరు బర్రె పిల్లల బతుకమ్మ. మంచి ఉండగానే బర్రె పిల్లలు అంటే బర్రె పిల్లలు ఎక్కడ నేను పేరు. అమ్మ దాసి నీ ముఖం చాలా అడ్డుగా ఉన్నది. చాలా చెంపలు ఉన్నాయి, చాలా గ్రాములు ఉన్నాయి, చాలా నూట్ స్టైల్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ ఉన్నాయి. ఈ చెంపలకి ఏమడుతున్నావు అమ్మా? ఓ లేటెస్ట్ లేటెస్ట్ సబ్బు పడుతుంది. అదోర్ స్వామి సబ్బులు అంటే సంతూరా అది సీబే అది సీబే అది సీబే అది సీబే అది సీబే నేను వాడే సబ్బా. చేకే వారికి ఒకే సబ్బు ధర ఎక్కువ నూరు ఎక్కువ 3 నెలలు వాడండి, 6 నెలలు గోకండి. అమ్మ దాసి మీ ఆయన పవన్ కళ్యాణ్. మరి నీకు ఎన్నో సంబంధం ఇట్టా? ఆయనతో 3వ సంబంధం. 3ఆ? అమ్మ దాసి నిన్ను మొదలు ఎవరికి ఇచ్చి బిడ్డ? కోయిలకి పెళ్లి చేసిళ్ళు. మా అత్త మాచి బండి కట్టుకొని తీసుకొని పోయిళ్ళు. నా సత్యం గల భావం ఏడో బాగా తీసి మన కలవతల పెట్టిన వాడు పన్నోడు పన్నట్టు పని ఇచ్చి వచ్చిన వాడు.
అమ్మ దాసి మరి మొదటి సంబంధం అట్లయింది నీకు రెండో సంబంధం ఎవరికి ఇచ్చింది బిడ్డ రెండో సంవత్సరం ఒక్క బిడ్డ ఎర్రవచ్చని పొల్ల ఏ గలవదా తిని మా అవ్వ సరిచిపోయి పత్తి బాగా వండిందని 70,000 రూపాయల కోసం దోషుల వరకు ఓసిర్రు వాడు పైసలు చూసి అటే పాన విడిచిండు బిడ్డ ఒకటే రెండైంది మరి మూడో సంబంధం ఎవరికి ఇచ్చింది బిడ్డ అబ్బో మూడో సంబంధం ఆ సంబంధం అట్లా ఆ సంబంధం అట్లా ఈ సంబంధం ఇట్లా ఏం చేసిర్రు ఇక దగ్గర పట్టు ఉండాలి అని ఈ మెట్టి పేలు అవుతున్న మొట్ట పేలికి ఇచ్చిర్రు మారవాను సెకండ్ కేసే ఇక ఒకటి వేసిన సెకండ్ కేసే మరి అన్నిటికీ నీ మొగోడు మూడో శుక్రవారం నాడు మా అత్తమ్మ వచ్చిండ్రు నన్ను చూసుకొని ఖాయం చేసుకున్నారు అదే రోజు లగ్నం అయింది ఇక తెల్లారితే శనివారం దుర్ముడతామని మా అత్తగారు ఇమ్మడి పెట్టుకుని మా అత్తగారికి వేరు మా అత్తమ్మ ఏం చేసింది అనకంటే అయ్యగారి దగ్గర పోయి మా కోడలు వచ్చింది మా కోడలికి ఎప్పుడు సోమవారం చేయాలని అడిగింది అయ్యగారు అడిగితే ఈ రాత్రి సోమవారం కావాలి తెల్లారితే శనివారం అని అయ్యగారు అన్నట దుర్ముడతాం అని అనవని మా అత్త ఇంటికి వచ్చి పాలు కాసిన గిలాసాల పాలు పోసి ఇక కొడుకు రూములో ఓ బిడ్డ అన్నది నేను ఇక నేను అనుకున్నా వాడంటే నా ముఖం చూడలే వీడంటే ముఖం చూడలే ఇక మూడోడ ముడి పడతాను నేను సంబరపడతాను ఇక పాలగిల చోటుగా నేను లోపలికి పోతే వాడికి ఏమైంది పాలలామరండి పాలమైన ఆ రాజు మోహన్ రెడ్డి అనుకున్నాడు ఆ దాసులను పిలిచి భార్య పైలవని దాసులు చేతిలో పెట్టిండు రాజు మోహన్ రెడ్డి గట్టిగాడి తల్లి మరి శ్యామలు ఎప్పటికీ ఇప్పుడు కదా తల్ల ఆరా మరి కళ్యాణం వచ్చిన కక్క వచ్చిన రెండిన శిలడు తప్పవదట అమ్మ దాసి ఏం చెప్తాను ఇట్లా అట్లా కాదు దాసి దాసి అంటే నువ్వు ఇంకెనక దాచినవా ఇంక మూడు దాచినవా దాచినవా నువ్వు కూరట్లో దాచినవా బాయ్స్ కొంచెం ఏడ దాచినవో నా పేరు లేదు నా ఊరు లేదా నీ పేరు ఏం పేరు దాసి అయ్యో నువ్వు దేవాల దేవతల పూజ వేసే వరకు నా పేరు మర్చిపోయినవా ఏమున్నదవా నా పేరు ఏం పేరు మరపచ్చే పేరేనా నా పేరు అందాల తార మందార మాల చక్కని చుక్క జిలేబి మొక్క నా పేరు త్రిషం నా పేరు త్రిష కింద అడగం బాగున్నాయి కానీ పేరు అబ్బా మరి ఒక్క మాట్లాడుతాను బాధపడతావా ఒక్క మాటగా నాలుగు మాట్లాడు మరి పూజ మీద కాడ ఏ దేవుడన్నా ఇచ్చనా ఇగిలిచ్చనా మలుపు మాట ఏమంటావు ఇచ్చిన మలుపు మాట ఏందా ఇట్లా సంతానం ఇస్తున్నావు ఇచ్చినట్టు ఇక ఇగిలిచ్చినట్టు అట్లే ఒళ్ళు అన్నట్టే నేనేమంటి ఇంకా పోయి దాని సంగతి అమ్మ దాసి మరిది
ఆయన సారయ్య మా దాసి అరే పొట్ట మీ అత్త గిరగా జూయో మీ అత్తమ్మ గిరగా జూయో వంటశాలలున్నవో అత్తమ్మాయారో జూయో మనీలా ముద్దల తనవాయనత్త నాకెరగా లేదమ్మా మీ మామడు జూయో మావయ్య మీ బావా నడుగు జూయో మీ బావయ్య నడుగు జూయో నాగరగా లేదమ్మా మీ బావా నడుగు జూయో సారయ్య సారయ్య ఐ లవ్ యూ అమ్మ బంతి తోటలున్నవో బావా గారు జూయో బావయ్య గారు మనసాయ బావా సర్వాయ బావా నాకెరకాలే రమ్మ మీ అక్క అడుగు జూయో యారాలను అడుగు జూయో తోటకూర తోటి యారాలా జూయో సాటి యారాలా జూయో మనసాయనక జూయో తర్వాయనక జూయో కూర అనుకున్న బిడ్డ కూరలేవా కూరగాలనా నాకెలా కూర కూర అనుకున్న బిడ్డకి ఇట్లున్న మనసులకు మళ్ళీ కూరల మీద గిట్టే మనసు కలుగుతుందా కూర అంటే అవా ఇంత తోటగలవు వెనకాడు ఇంత పచ్చ కూర ఎనకచ్చుకున్నా చెరువు వెనకాల 2 ఎంటకాయలు వాగుకుంటా 2 బుడ్డ వరకలు ఇంటికి వచ్చినాక 2 కోడిగుడ్లు ఇంత పెసర అప్పు 1/2 కిలో బెండకాయలు 6 తీరుల కలగూరి పోసి వేస్తున్నావు బిడ్డ మరి కన్ను తిరేసి కూర కూర ఎట్లున్నది ఎన్నవో నా కూర రుచి అంటే రుచి నా కూరకు ఆశపడి సారయ్య అరచేతుల పల్లె పట్టుకొని ఆయనకి అతవా ఆ కూర రుచి అంటే రుసే పచ్చ కూర పసరు పసరు ఎండుకాయలు కరకం కిరకం బుడ్డ వరకలు కంప కంప కోడి గుడ్లు నీసు నీసు పెసరు అప్పు కష్టం తీసుకో
ఎదురమ్మోగే కొమ్మ అమ్మ ఎంతరంగుల బిడ్డ సారయ్య సరయ్య చేసిన కూర్చున్నావు గట్ట పోయి దవాఖాన పోయి డాక్టర్ తీసుకురావు అమ్మ దాసి ఏం చేయాలి ఈ అన్ని కట్టాలి ఆడవాళ్ళకేనా గడ కూర్చున్న మొగోళ్ళ కట్టేది కట్టం ఇరవరెక్కడి ఆడవాళ్ళు అయితే ఆడవాళ్ళు దవాఖానలో కంటారు వాళ్ళైతే బరాండి చేపల పంటనే కంటారు వాళ్ళు అమ్మ దాసి ఓ అవ్వ తల్లి పిల్ల చల్లగా ఉంటే డోలు కొట్టుకుని పిల్లానికి దారుణం చేసుకొస్తా తండ్రి ఓ బుజ్జావా దానికి దారుణం చేస్తే నిజం మాటే రేపటి సంగతి వచ్చి నాకుంటా మళ్ళా అన్ని వర్షాలు అయ్యేస్తే తెల్లారు 4 అయినాక నువ్వు వాయు వరుస తప్పితే నీ ఇంట్లో ఉడుగు వస్తుంది నీలో తేనె తింటే పెడుతుంది వచ్చిన మధ్య కానీ నువ్వే కారణం అమ్మ ఎంత రంగుల బిడ్డ మొగపురుగా వచ్చి ఈ ఆడోళ్ళు డెలివరీ అయ్యాక వచ్చి ఇట్లా వచ్చి కళ్ళు మూసుకోవాలి కూడా ఇట్లా కళ్ళు మూసుకుంటాను. అయితే తల్లి గర్భాన రత్నం లాంటి బిడ్డ కలిగిందాట.
కలిగినాడు నిలిసైన వెయ్యారి కోలాలతో చాలా రేవుల తల్లి మైల వాపిండ్రు పుట్టిన బిడ్డ మైల వాపిండ్రు అందుకే అందరూ ఏ తల్లి గర్భాన కొడుకు పుట్టిన బిడ్డ పుట్టిన కన్న తల్లి కడపలో ఎంత అవస్థ ఉన్నగాని పుట్టిన నా కొడుకు నా బిడ్డ కాలవంకర ఉన్నదా ఏలు వంకర ఉన్నదా అని ఆ పుట్టిన పిల్లల రూపురేఖలు చూసుకుంటారాట కన్న తల్లి అవు శ్యామలాదేవికి అడ్డబాబు కట్టిరు అమ్మ నీ పుణ్యపు గర్భాన రత్నం లాంటి బిడ్డ పుట్టిందో అల్లరు ఆ తల్లి శ్యామలాదేవి మరి ఆ బిడ్డను అడ్డబాబు కట్టింది బిడ్డను సూర్య విడకలు చంద్ర విడకలు ఆరిద్ర పురుగులే ఆగండ జ్యోతులే మన్యటి వంటలే మెరిసటి మెరుపోలే నా పక్ష పౌరం బంగారు సాయం ఇన్ని రోజులు వాటిని ఊళ్ళకెళ్ళి పోతుంటే పుట్టు గుడ్డురాలు శ్యామల దేవి వస్తుందని ముందు ముచ్చట్లు పెట్టిరు వెనక ఎగ్గర పెట్టిను కన్న పేరు దగ్గర అయింది నా గొడ్డు పేరు దూరం ఆయన నువ్వు ఎన్ని వన్నెలు ఉన్నవే నా బిడ్డు నా బిడ్డ కాళ్ళు గుద్ద కరగదోసగాలు ఏళ్ళు గుద్ద నాల పుల్లలైనా